ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. రేపు జూలై 25వ తేదీ నుండి శ్రావణ మాసము అనేది ప్రారంభం కాబోతుంది. ఈ శ్రావణ మాసము ఈ యొక్క నెల రోజులు పూజ అనేది ఏ విధంగా చేయాలి, భార్యాభర్తలు అనేది బ్రహ్మచర్యం పాటించాలా అవసరము లేదా, ఇటువంటి పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఈ యొక్క శ్రావణ మాసంలో ఇంటిని ఎప్పుడు అనేది శుభ్రం చేసుకోవాలి, ఈ నెల రోజులు పూజ అనేది ఏ విధంగా చేయాలి, భార్యాభర్తలు అనేది మాంసాహారము తినవచ్చా, ఈ మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి, ఈ యొక్క శ్రావణ మాసంలోకి మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అదేవిధంగా దేవుడి గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఇటువంటి ఆహార పదార్థాలు ఈ యొక్క నెల రోజులు తినకూడదు, ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. అందరూ ఎంతగానో ఎదురు చూసేటువంటి మాసమే ఈ యొక్క శ్రావణ మాసం. ఎక్కువగా పండుగలు, వ్రతాలు, ఈ యొక్క నోములు, పెళ్లిళ్ళు, గృహ ప్రవేశాలు ఇలా ఎన్నో శుభకార్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి ఈ మాసంలో. అందుకని ఈ యొక్క శ్రావణ మాసం కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవారికి ఈ యొక్క శ్రావణ మాసము అంటే ఇంకా ప్రత్యేకమైనది. ఎందుకంటే సిరులు కురిపించేటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి స్వయంగా తమ ఇంటిలోకి ప్రవేశిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. ఈ యొక్క శ్రావణ మాసంలో వ్రతాలు, పూజలు చేసుకోవడం వల్ల తమ ఇంటి నుండి అంతా కూడా సభ్యులు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని, తమ యొక్క భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది అని, అలాగే ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు, అప్పులు, దుఃఖాలు అనేవి లేకుండా ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో, వాహనాలతో నిండి ఉంటారు అని, ఇక అదేవిధంగా ఎంతో నమ్మకం వంటి ఈ యొక్క ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో తప్పకుండా ఈ యొక్క వ్రతాలు, నోములు చేపడతారు. ఈ మాసము అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రతీకరం. అలాగే మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అలాగే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అయితే మనం అమ్మవారిని పూజించడానికి ముందుగానే మన ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మన యొక్క ఇల్లు, మన ఇంట్లోనే ఉండేటువంటి సభ్యులు అలా చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను అన్నీ కూడా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. అలా అయితేనే లక్ష్మీ అమ్మవారు అయితే మన ఇంట్లోకి అడుగు పెడతారు. ఈ యొక్క శ్రావణ మాసం కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే, మనకు శ్రావణ మాసము అనేది జూలై 20వ తేదీన అంటే శుక్రవారం నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి మీరు ఇల్లు మొత్తాన్ని అంటే బుధవారము లేదా గురువారము శుభ్రం చేసుకున్నా కూడా సరిపోతుంది అండి. ఈ పూజా సామాన్లు, ఇంట్లో బూజు దులపడం, ఇటువంటి పనులు అన్నీ కూడా ఈ 2 రోజుల్లోనే చేసుకోవచ్చు. కానీ ఇల్లంతా కూడా పనులు అనేవి మంగళవారము లేదా శుక్రవారము అసలు చేయకూడదు కదా. కాబట్టి ఆ రోజులను తప్పించి మిగిలినటువంటి రోజుల్లో ఎప్పుడైనా సరే మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి మొదటి శుక్రవారము అనేది శ్రావణ మాసం ప్రారంభం రోజే, అనగా జూలై 25వ తేదీ నుండే ప్రారంభం కాబోతుంది. కాబట్టి దానికన్నా ముందే ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. ఇల్లు ఎంత శుభ్రంగా సువాసనతో ఉంటే లక్ష్మీదేవికి అంత త్వరగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీరు తుడిచేటువంటి నీటిలో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును, చిటికెడు పసుపును వేసి శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మరి మాంసాహారము తినకున్నటువంటి రోజులు ఇంటిని కూడా, పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదు. మాంసాహారం తినకోకుండా ముందే మీరు అంటే మీ యొక్క పూజా మందిరాన్ని, దేవుడి చిత్రపటాలను, అలాగే దేవుడికి సంబంధించినటువంటి పూజా సామాగ్రిని అన్నిటినీ కూడా శుభ్రం చేసుకోవాలి. మాంసాహారం తీసుకున్న తర్వాత మాత్రం అసలు ఇవన్నీ కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముట్టుకోవడం కానీ అసలు చేయకూడదు అని చెప్పాలి. ఇక మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే అన్నీ కూడా ముట్టుకోండి. ఇక మీరు అయితే వరలక్ష్మి వ్రతానికి ఇంటిని అంతటినీ కూడా శుభ్రం చేసుకొని పెట్టుకున్నారు కదా, ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకుంటారు. కానీ అంతలోనే మీకు ఒకవేళ నెలసరి టైము అనేది వచ్చింది అనుకోండి, మరి ఆ తర్వాత ఆ యొక్క పీరియడ్స్ టైం అంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి అనేటువంటి సందేహము అనేది కొంతమందికి ఉంటుంది. అంతా ఇంటిని అయితే శుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరము అయితే ఏమీ ఉండదండి. ఎందుకంటే మీరు ఇంతకు ముందే కదా ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకొని ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం 3 రోజులు స్నానం అయిన తర్వాత మీరు ఎక్కడైతే తిరుగుతారో, అంటే ఎక్కడెక్కడైతే ఏ రూమ్లో అయితే ఉన్నారో ఆ యొక్క రూములను మొత్తం కూడా మాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అవన్నీ కూడా మీరు ఒక్కసారి వాష్ చేసుకోకండి. పూజా మందిరంలోని మీరు ఎలాగో వెళ్ళరు కాబట్టి ఆ యొక్క పూజా మందిరంలో ఉన్నటువంటి సామాన్లు అన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరము కూడా ఉండదు. ఇదే విధంగా వాటిని పసుపు నీటితో ఇంటిని అంతా కూడా శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. ఇక మీరు ఎక్కువగా వెళ్ళేటటువంటి కిచెన్లోకి లేదా బెడ్రూమ్లోకి వెళ్తారు కదా, కాబట్టి వాటిని అన్నిటినీ కూడా శుభ్రం చేసుకోండి. ఇక అలాగే మీ యొక్క బెడ్రూమ్లో ఏవైతే బట్టలు మీరు యూస్ చేసుకుంటూ ఉంటారో వాటిని అన్నిటినీ కూడా శుభ్రం చేసుకొని ఇంట్లో ఏదైనా గంగాజలాన్ని ఇల్లంతా కూడా చల్లుకోండి. లేదంటే పసుపు నీళ్ళతో ఈ యొక్క 5 రోజుల తర్వాత మీ ఇంటిని అంతటినీ కూడా
పసుపు నీళ్ళు చిమ్ముకొని శుభ్రం చేసుకుంటే చేసుకోవచ్చు. ఇక ఒకవేళ ఈ యొక్క శ్రావణ మాసం మధ్యలో నెలసరి వచ్చినా సరే ఆ 5 రోజులు పూజ ఏమీ చేయకండి. ఇక ఈ 5 రోజులు స్నానం చేసిన తర్వాత మేము చెప్పిన విధంగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత నుండి మీరు పూజలు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో కాకుండా 2-3 స్త్రీలు ఉన్నట్లు అయితే వారికి కూడా అడ్డంకి వచ్చినట్లయితే మీ ఇల్లంతా కూడా మిగతా వాళ్ళు పూజ చేసుకోకూడదు కదా అంటే చేసుకోవచ్చు. ఇక ఈ వాళ్ళకి అయితే అడ్డంకి ఉన్నా సరే వాళ్ళు వేరే గదిలో ఉండడం కానీ దూరంగా ఉండి వాళ్లకు కావాల్సినటువంటి సామాగ్రి అన్నీ కూడా మీరు ఇచ్చేసి ఉంటే చాలు. అలా కూడా వారు అయితే పూజ ఏర్పాట్లు అయితే మీరు దగ్గరకు వెళ్ళకుండా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్ల అనే వాళ్ళు తప్పనిసరిగా ఉంటారు కదండి. అందుకనే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అని చెబుతున్నాము. అలాగే కొంతమందికి ఈ యొక్క సందేహము కూడా రావచ్చు, శ్రావణ మాసం అంతా కూడా మేము పూజలు ఏమీ చేసుకోము, ఒకవేళ వరలక్ష్మి వ్రతం మాత్రమే చేస్తాము, ఈ యొక్క వ్రతానికి కూడా మేము ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకోవాలి అంటే తప్పనిసరిగా మీరు అయితే ఇంటిని మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అలా శుభ్రం చేసుకున్న తర్వాత మీరు వ్రతాలు నోములు అనేవి చేపట్టాలి. వరలక్ష్మి వ్రతం ఈ యొక్క సంవత్సరం ఆగస్టు 8వ తేదీన వచ్చింది కాబట్టి ఈ 8వ తేదీ కన్నా ముందుగానే మీ యొక్క మంగళవారము లేదంటే శుక్రవారం రోజు కాకుండా మిగతా రోజుల్లో మీ ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసుకోండి. అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో నెల రోజులు కూడా ఎలా పూజ చేసుకోవాలి, మీరు ఈరోజు నిత్య దీపారాధన ఎలా అయితే చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు. రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇళ్ళ వాకిలి అన్నీ కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని ఆ తర్వాత తలస్నానం చేయగలిగితే చేయవచ్చు, లేకపోతే తలస్నానం అనేది చేయకపోయినా పర్వాలేదు అండి. 2 రోజులకు లేదా 3 రోజులకు ఒకసారి అయినా తలస్నానం చేసినా సరిపోతుంది. ముఖ్యంగా దేవుని గదిలో ఉన్నటువంటి ముందు రోజు పెట్టినటువంటి పువ్వులు అన్నీ కూడా తీసివేసి కుందల్ని అన్నిటినీ కూడా క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకునే ముందుగా వినాయకుడికి పూజ అనేది చేసుకోవాలి. తద్వారా అమ్మవారికి బెల్లంతో చేసినటువంటి ఏదో ఒక నైవేద్యాన్ని పెట్టి అంటే పరమాన్నము కానీ లేదంటే పాయసం కానీ లేదంటే పండ్లు కానీ అమ్మవారికి నీరాజనము అనేది సమర్పిస్తే సరిపోతుంది. ఇక మేము చెప్పిన విధంగా ఇటువంటి నియమాలను పాటిస్తూ నెల రోజులైనా మీరు పూజను నిర్వర్తించుకోవచ్చు. ఇక ముఖ్యమైనటువంటి రోజులు మాత్రం ఆయా దేవాలయాల్లో ఉన్నటువంటి దేవుళ్ళకు కొంచెం ప్రత్యేకమైనటువంటి పూజలు అయితే ఖచ్చితంగా నిర్వర్తించాలి. కానీ మేము చెప్పినటువంటి ఈ నియమాలను పాటిస్తూ అమ్మవారికి రోజు కూడా నిత్య దీపారాధన పూజలు నిర్వహించి ఉదయము సాయంత్రం కూడా అమ్మవారికి దీపారాధనతో తప్పనిసరిగా చేసుకోండి. మీకు వీలైతే ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. అలాగే తప్పకుండా భార్యాభర్తలు అయితే బ్రహ్మచర్యం అయితే పాటించాలి. మీరు మీ యొక్క పూజలో దీపారాధనకు నువ్వుల నూనెను కానీ లేదంటే ఆవు నెయ్యిని కానీ ఉపయోగిస్తే చాలా మంచిది. అప్పుడే మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ నెల రోజులు మాంసాహారం లాంటి పదార్థాలను అయితే ఏమీ తినకూడదు ఈ యొక్క శ్రావణ మాసం పాటించేటువంటి వారు. అలాగే అల్లం వెల్లుల్లి లాంటివి కూడా తినకుండా ఉంటే చాలా మంచిది అండి. మరి మిగిలిన రోజులన్నీ కూడా అమ్మవారికి పూజ అనేవి చేసుకోవడము లేదంటే మరి ఆ రోజుల్లో మాంసాహారం లాంటివి తినవచ్చా అని ఒక సందేహం అయితే కొంతమందికి రావచ్చు. మిగిలిన రోజుల్లో మీరు అయితే పూజ చేసుకోవడం లేదు కాబట్టి మీరు మీకు నచ్చినట్లుగా ఉండవచ్చు. అంటే మీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను తినవచ్చు, లేదంటే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించవలసినటువంటి అవసరం అనేది కూడా ఉండదు. ఇక ఉపవాసం ఉండవలసినటువంటి అవసరం కూడా ఏమీ ఉండదు. అలాగే నేలపైన పడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏమీ ఉండదు. ఎవరైతే అమ్మవారిని సంకల్పం చెప్పుకొని ఈ నెల రోజులు మొత్తము కూడా పూజ చేస్తారో అలాంటి వారు మాత్రమే ఈ నియమాలు అన్నిటినీ కూడా ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. ఒకవేళ మాంసాహారం తీసుకున్న రోజున కాకుండా మరుసటి రోజు అయినా చేయవలసి వస్తే ఆ రోజున తప్పకుండా తలస్నానం చేసి తర్వాతే పూజ చేయవచ్చు. ఇక మరి భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు పూజ చేయాలి అంటే ఆ రోజు కూడా తలస్నానం చేసిన తర్వాత అమ్మవారిని పూజ అనేది చేసుకుంటే మీకు అంతా కూడా శుభం జరుగుతుంది. కానీ మాంసాహారం తీసుకున్న రోజున మాత్రం తప్పకుండా తలస్నానం అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఆడవారికి పాపిట్లో గంగాదేవి ఉంటుంది అని పండితులు చెబుతూ ఉంటారు. అందుకని ఈ యొక్క స్త్రీలు రోజు కూడా తలస్నానం చేయకపోయినా పర్వాలేదు. పెళ్ళైనటువంటి స్త్రీలు పాపెట్లో కుంకుమను తప్పనిసరిగా ధరించాలి. కానీ మగవారు అయితే అలా కాదు కదా. మగవాళ్ళు పూజ చేసేవారు అయితే రోజు కూడా తలస్నానం చేసిన తర్వాత ఇంటి యజమాని అంటే మగవారు పూజ చేయవలసి ఉంటుంది. ఇది మామూలు రోజుల్లో అయితే దీపారాధన చేసుకోవడానికి మాత్రమే చెబుతున్నాము అండి. కానీ ప్రత్యేకమైనటువంటి రోజులు అంటే శ్రావణ శుక్రవారము మంగళవారం నోములు వ్రతాలు చేసేటువంటి వారికి మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క ఆడవారు అయితే తలస్నానం చేసిన తర్వాత నోములు వ్రతాలు అనేవి చేపట్టవలసి ఉంటుంది. ఈ యొక్క శ్రావణ మాసం మొత్తము అంటే ఈ నెల రోజులు కూడా మేము ఎటువంటి సంకల్పము అనేది తీసుకోకుండా నార్మల్గా మేము దీపారాధన చేసుకుంటాము. మరి ఇలా చేసుకున్నప్పుడు మాంసాహారం అనేది తినవచ్చా అంటే మీరు ఉదయం పూజ చేసుకుంటారు కాబట్టి మధ్యాహ్నం వేళలో మీరు మాంసాహారం లాంటి పదార్థాలు అయితే మీకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను అయితే తీసుకోవచ్చు. పూజకు ముందుగా మాత్రం అసలు ఏమీ తీసుకోకూడదు. తర్వాత ఏమీ అయినా తినవచ్చు, పర్వాలేదండి. ఇక సాయంత్రం సమయంలో
మీరు మళ్ళీ పూజ చేసుకోవడానికి మాత్రం వీలు ఉండదు. మరుసటి రోజు తలస్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ అనేది నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది. మీరు ఎంత భక్తి నిష్ఠలతో అమ్మవారిని పూజిస్తారో ఆ యొక్క అమ్మవారి యొక్క చల్లని చూపు అనేది మీ పైన పడితే చాలండి. అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు మనకి కలిగింది అని ఎంతో అదృష్టంగా మనం భావిస్తాము కదా. అమ్మవారి యొక్క ఎక్కడుంటే అక్కడ అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, వరాలు జల్లు అనేవి కురుస్తాయి. అందుకని లక్ష్మీ అమ్మవారు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రవేశించాలి అని కోరుకుంటున్నాము. అమ్మవారి యొక్క మన ఇంట్లోకి తప్పకుండా ప్రవేశించాలి అన్న, అమ్మవారి యొక్క కటాక్షం కలగాలి అన్న, మేము చెప్పిన విధంగా ఇటువంటి రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకొని ఈ నెల రోజులు కూడా మేము చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ ఎవరైతే భక్తి శ్రద్ధలతో నిష్టగా అమ్మవారిని పూజిస్తారో తప్పకుండా వారికి లక్ష్మీవారి యొక్క అనుగ్రహంతో పాటు ఆనందము, అష్టైశ్వర్యాలు, శ్రేయస్సు అనేవి కలుగుతాయి. ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.